ఆపద మొక్కులవాడన్నా అడుగడుగు దండాలవాడన్నా గోవిందుడు అందరివాడు. జీవితంలో ప్రతి విషయంలోనూ పోరాటమే. ప్రయత్నంతోనే ప్రతిదానిని సాధించగలం అని అనిపిస్తూనే ఉన్నా, అవరోధాలను అధిగమించడానికి అప్పుడప్పుడు ఆసరా అవసరం. అన్నింటికీ నీవే దిక్కు. భయాన్ని కలిగించేవాడవు నీవే, భయాన్ని తొలగించేవాడవు నీవే. భయకృత్ భయనాశనః అన్నారు కదా. ఏడుకొండల మీద ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం గుండెలో గుడి కడితే మనసులో కొలువై ఉంటాడు. ఒక్కసారి గోవిందా అంటే చాలు, నీకెందుకు బాధ, నిన్ను ముందుకు నడిపించడానికి నేనున్నాను కదా అంటూ తన వరదహస్తాన్నే మనకి ఆపన్నహస్తంగా అందిస్తూ ఉంటాడు. చెప్పుకుంటూ పోతే కొండ మీదకు వచ్చే భక్తులందరిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎంతమంది కష్టాలను గట్టెక్కించాడో, మనందరి కష్టాలను గట్టెక్కించడానికే కాబోలు తాను ఎప్పుడూ నిలువుకాళ్లపై నిలబడి ఈ పిలుపుకి నేను పరుగు పరుగున రావడానికి సర్వసిద్ధంగా ఉన్నానంటూ మనకి దర్శనమిస్తున్నాడు. వేయి నామాలవాడు, అడుగడుగుల దండాలవాడు, గండాలను గట్టెక్కించేవాడు. గోవిందుడు అందరివాడు. ఒక్క పిలుపు చాలు. వైకుంఠపురం నుంచి దిగివచ్చి గజేంద్ర మోక్షంలో గజేంద్రుని కాపాడినట్టే నిన్ను కూడా కాపాడతానంటూ మనకి అభయహస్తాన్ని అందిస్తాడు. స్వామి లీలలు ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. స్వామి రూపాన్ని మనసులో ధ్యానిస్తూ నేను వేసిన రంగవల్లిక. ఓం నమో నారాయణాయ.